చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనా మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం రేపుతోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో ఇద్దరు కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించినట్టు హాస్పిటల్ వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ ఉన్నారు. అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం వీరి మరణాలకు కరోనా ప్రాథమిక కారణం కాదని, వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ చెప్తున్నారు. అయినప్పటికీ కరోనా పాజిటివ్గా ఉన్న సమయంలో మరణించడంతో ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్ కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల తీరును చూసిన ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది. కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, రుచి, వాసన కోల్పోవడం ఇలాంటివన్నీ కనిపిస్తే వెంటనే స్వీయ జాగ్రత్తలు పాటించాలని, వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని తగిన చికిత్స తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి తిరిగి అలవాటు చేసుకోవాలని ప్రజలను కోరింది. కేరళలో గత వారం రోజుల్లో 69 కొత్త కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 యాక్టివ్ కేసులున్నట్లు ICMR తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కేంద్ర ప్రభుత్వ దవాఖానాలకు చెందిన నిపుణులతో సోమవారం ఢిల్లీలో సమీక్షా సమావేశం జరిపింది. దేశంలో కోవిడ్-19 పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని సమావేశం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులున్నాయని, దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుంటే ఇది చాలా తక్కువని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ కేసుల్లో చాలా వరకు అన్ని తేలికపాటి లక్షణాలతో ఉన్నవని, కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిని దవాఖానాలో ఉంచి చికిత్స అందించాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్తున్నారు. మొత్తానికి మరోసారి కోవిడ్-19 మహమ్మారి కలవరం రేపుతోంది. ఇది మన దేశంలోనే కాదు, దక్షిణాసియాలోని నగరాల్లో హల్చల్ చేస్తోంది. సింగపూర్, చైనా, థాయిలాండ్ లో కోవిడ్ పెరుగుదల తీవ్రంగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో సింగపూర్లో 11,000 కేసులు నమోదు కాగా మే మొదటి వారానికి ఆ సంఖ్య 14,000ను దాటింది. హాంకాంగ్ లో మే మొదటి వారంలో 1000కి పైగా కొత్త కేసులు నమోదు కాగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో వచ్చిన కరోనా ఎట్లాంటి దిగ్భ్రాంతిని కల్పించిందో అందరికీ తెలుసు. అయితే ఈసారి వచ్చిన కరోనా కారణంగా జనం చనిపోతున్నారా అన్న ఆందోళన కలిగిస్తోంది. చైనాలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఫ్లూ లక్షణాలతో దవాఖానాల్లో చేరే వారి సంఖ్య సాధారణం కంటే రెట్టింపున్నట్టు అధికారులు చెప్పారు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి JN.1 దాని సబ్ వేరియంట్లే కారణమని అధికారులు చెప్తున్నారు. JN.1 ఉపరకాలైన LF7, NB.1.8 వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉందని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ చెప్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. హాంకాంగ్, సింగపూర్లో కరోనా కేసులు పెరగడం భారత్పై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. నిత్యం ఈ దేశాలకు మన దేశం నుంచి పర్యాటకులుగా చాలా మంది వెళ్తుంటారు, వస్తుంటారు. దాంతో అక్కడి నుంచి కరోనాను అంటించుకొని స్వదేశానికి వస్తున్నారు. గతంలో కూడా ఇలాగే జరిగింది. దాంతో మన దేశంలోనూ కరోనా వ్యాప్తి జరుగుతోంది. అయితే కరోనా విషయంలో ఇమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తోంది. JN.1 వేరియంట్ అంటే ఏమిటి అన్న విషయానికి ఒక్కసారి మనం వస్తే, ఒమిక్రాన్ BA.2.86 వేరియంట్ నుంచి JN.1 వేరియంట్ పుట్టుకొచ్చింది. దీన్ని తొలిసారిగా 2023 ఆగస్టు నెలలో గుర్తించారు. గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే 1-2 అదనపు మ్యూటేషన్ల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని సులభంగా ఛేదించి ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది. BA.2.86 వేరియంట్ తో పోల్చినప్పుడు JN.1 లో ఒక మ్యూటేషన్ అదనంగా ఉంది. ఈ మార్పు వేరియంట్ లోని స్పైక్ ప్రోటీన్లలో స్వల్ప మార్పులకు కారణమవుతుంది. ఫలితంగా ఇది రోగ నిరోధక శక్తి కంచెను దాటుకొని ఇన్ఫెక్ట్ చేయగలుగుతోంది అని ఏల్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. JN.1 వేరియంట్ సోకిన వారికి ఉండే లక్షణాల విషయానికి ఒక్కసారి వస్తే గనక, JN.1 వేరియంట్ సోకిన వాళ్ళలో సాధారణంగా పొడి దగ్గు ఉంటుంది, రుచి కోల్పోతారు, తలనొప్పి ఉంటుంది, ముక్కు దిబ్బడ, తీవ్రమైనటువంటి అలసట, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ వేరియంట్ బారిన పడిన కొందరిలో ఎక్కువగా మోషన్స్ వస్తూ ఉంటాయని డాక్టర్స్ చెప్తున్నారు. మన దేశంలో కనిపిస్తున్నటువంటి వేరియంట్ సింగపూర్, హాంకాంగ్ లో విస్తరిస్తున్న రకానికి చెందిందా కాదా అన్న విషయానికి ఇంకా మనం క్లారిటీ రాలేదు.
వైరస్ బారిన పడ్డ వారిలో ఆసుపత్రుల్లో చేరేంత అనారోగ్య లక్షణాలు కూడా ఎక్కడగా పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్ర సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. 2020లో వచ్చిన కరోనా మాదిరిగా కాకుండా కరోనా బాగా బలహీనపడుతుందని, దగ్గు జలుబుకు పరిమితమైపోయిందని, వేరియంట్లు, మ్యూటేషన్లు ఇత్యాది పదజాలానికి గతంలో లాగా వణికిపోవాల్సినటువంటి అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కానీ ఏటా ఏదో ఒక సమయంలో వచ్చిపోతూ జనంలో ఆందోళన పెంచుతోంది ఈ కోవిడ్-19. నిజానికి 5 ఏళ్ల క్రితం వచ్చిన కోవిడ్-19ను యావత్ ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేదు. ఆనాటి జ్ఞాపకాలు, ఆనాడు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యుల ఆ గుర్తులు అంత సులువుగా చెరిగిపోలేవు. 2020 మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటిస్తే అదే నెల 24న భారత ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది. బహుశా ప్రపంచంలోనే అత్యంత కఠినంగా మన దేశం దాన్ని అమలు చేసింది. వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి. చిన్న చితక వ్యాపారులు చితికిపోయారు. ఎక్కడి వారు అక్కడే ఇరుక్కుపోయారు. అంతిమంగా ఎన్ని అడ్డుగోడలు కట్టినా మహమ్మారి వ్యాప్తిని, ప్రభావాన్ని నిలువరించలేకపోవడం జరిగింది. ఫలితంగా ఆ ఏడాది దాదాపు 1.5 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత వచ్చినటువంటి డెల్టా వేవ్ అత్యంత ప్రమాదకరంగా దాడి చేసింది. దాని దూకుడుకు మన ఆరోగ్య వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోయినాయి. ఆక్సిజన్ కోసం, ప్రాణాధారమైనటువంటి మందుల కోసం ప్రజలు బెంబెలెత్తిపోయారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా చనిపోయారు. ఆత్మీయుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం జనం తమ ఆస్తిపాస్తులన్నీ అమ్ముకున్నారు. చివరికి ప్రాణాలు దక్కలేదు కూడా. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ నిలువు దోపిడీ చేశాయి. డెల్టా వేవ్ కరోనా కారణంగా మృతుల సంఖ్య 3,32,000 దాటిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కోవిడ్ మరణాలపై క్షేత్రస్థాయి వాస్తవాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాచిపెట్టాయని గతంలో వార్తలు కూడా వచ్చాయి. భారతదేశంలో 47 లక్షల మంది కరోనాతో మరణించారని 3 ఏళ్ల క్రితం ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపినప్పుడు మన దేశం ఆ లెక్కల్ని ఖండించింది. సంస్థ నివేదిక రూపొందించినటువంటి విధానాన్ని మన ప్రభుత్వం తప్పుపట్టింది. మునుపటి సంవత్సరాలతో పోలుస్తూ ప్రస్తుత ఏడాదిలో అదనంగా సంభవించిన మరణాల ఆధారంగా కరోనా మరణాల్ని లెక్క కట్టడం సరికాదని ప్రభుత్వం దాన్ని ఖండించింది. కానీ 2020 జనవరి 1 నుంచి 21 డిసెంబర్ 31 వరకు 4,81,000 మంది మరణించినట్టు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరణాలను తక్కువగా చూపడంలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి. మహమ్మారిపై మహాయుద్ధం చేశామని చెప్పుకోవడానికి కేంద్ర రాష్ట్రాలు ఈ రహస్యాన్ని దాచిపెట్టాయనడంలో ఎట్లాంటి సందేహం లేదు, ప్రమాదం లేదు. ప్రశాంతంగా ఉండండి అని సామాన్యుడికి భరోసా ఇవ్వడం ప్రభుత్వాలకు అవసరమే. కానీ పాలకులు వాస్తవాలు దాస్తున్నారని జనానికి తెలిసినప్పుడు మరింత భయం కలుగుతుంది, అనుమానాలు కూడా పెరుగుతాయి. నిజానికి ఆ సమయంలో మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేయడం బిగ్ రిలీఫ్ టు ద వరల్డ్. ఒకసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కూడా టీకాలు తీసుకునేందుకు ప్రజలు క్యూ లైన్లో నిల్చున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో వ్యాక్సిన్ పూర్తిగా ఉచితంగా అందజేయడం కూడా ప్రపంచంలో ఓ రికార్డుగా నమోదైంది. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనూ JN.1 వేరియంట్ విపరీతంగా వ్యాపించడానికి దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు. సీజనల్ వాతావరణ పరిస్థితులు, సామూహిక కార్యక్రమాలు, ప్రయాణాలు పెరగడం లాంటివి కేసుల పెరుగుదలకు కారణమని సింగపూర్ ఆరోగ్య శాఖ చెప్పింది.